అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ శీర్షిక 'చేప నవ్వింది'. 'చేప నవ్వింది' అని కథానిక పేరు. నదిలో అందరూ స్నానాలు చేసి పాపాలు పరిహరించి ఉంటూ పుణ్యం సంపాదించుకొని వెళ్తున్నారు. యోగి కూడా ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే ఒక చేప చూసింది. చూసి నవ్వింది. "ఎందుకు నవ్వావు" అని అడిగాడు. ఏమీ లేదు. అన్ని ప్రాణులు నీరు త్రాగి వెళ్ళిపోతున్నాయి. ఈ కొంగలు మాత్రం మమ్మల్ని తినడానికి వేచి ఉన్నాయి. వాటి ఆకలి బాధ అయితే మాది బతుకు పోరాటం. అందుకే అని చేప నవ్వింది. ఇంతలోకి అక్కడికి వరహాలు అనేటువంటి వ్యక్తి వచ్చి స్నానం చేస్తున్నాడు. తన పాపాలన్నీ పోవాలని అందులో మునిగి స్నానం చేస్తూ నదిని ప్రార్థిస్తూ ఉన్నాడు. సరే, అక్కడికే ఓ పురోహితుడు వచ్చి పూజలు చేయించాడు. పూజలు చేయించి, "నీ పాపాలన్నీ వెళ్ళిపోయినాయి. నీకు పుణ్యం వచ్చేసింది. ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు" అని ఆ వరాహంతో చెప్పాడు పురోహితుడు. పురోహితుడు వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి, ఈ వరాహాలు నది నుంచి బయటికి వస్తుంటే యోగి ఆ నదిలోనే ఉన్నాడు. మళ్ళీ ఆ చేప అతన్ని చూసి నవ్వింది. ఆ వరాహాన్ని చూసి. "ఎందుకు అతన్ని చూసి నువ్వు నవ్వుతున్నావు మళ్ళీ" అని యోగి ప్రశ్నించాడు. యోగి ప్రశ్నించేసరికి ఆ చేప అన్నది, "ఇతను పాపాలు పోగొట్టుకున్నాడు. ఆ ధైర్యంతో మళ్ళీ పాపాలు చేస్తాడు. మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ వస్తాడు. మళ్ళీ పూజలు చేసుకుంటాడు. మళ్ళీ పెడతాడు. మళ్ళీ పాపాలు చేస్తాడు" చెప్పాను. ఇలా అందరూ వెళ్ళిపోతుంటే వస్తారు. అందులో పరిహారం అవుతాయి అని అనుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పాపాలు చేస్తారు. మళ్ళీ వస్తారు అని చేప నవ్వుతోంది. అప్పుడు ఆ యోగి అన్నాడు కదా, "ఆ నదిలో మునిగిపోయిన తర్వాత నా పుణ్యాలన్నీ కూడా ఈ నదికి ఇచ్చేశాను. నేనేమీ పాపం చేయలేదు. ఇంతవరకు తపస్సులోనే ఉన్నాను. ఏమీ పాపాన్ని నేను ఎరగను. నా పుణ్యాలన్నీ కూడా ఈ నదికి ఇచ్చి వెళ్ళిపోతున్నాను" అంటే చేప మళ్ళీ నవ్వి, "చేప ఏంటి మళ్ళీ నవ్వుతున్నావేంటి? పాపాలను చేయలేదు. పుణ్యాన్ని మాత్రం నా నదికి అప్పగించి పెడుతున్నాను. ఇందులో తప్పేంటి" అన్నాడు యోగి. చేపంది, "స్వామి, మీరు పుణ్యాలు ఏది సంపాదించారో ఈ పుణ్యాల యొక్క ఫలితాన్నంతా లోకంలో ఎంతో మంది అనాథలు, దిక్కులేని వాళ్ళు, పేదవాళ్ళు, దరిద్రులు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళకు పంచండి ఈ పుణ్యం యొక్క ఫలితాన్ని. వాళ్ళు ఉపకారం పొందుతారు. మీరు తపస్సు చేసి పుణ్యం సంపాదించారు కదా, ఈ పుణ్యాన్ని నదికి కలపడం ఎందుకు? ఆ పుణ్యం యొక్క ఫలితాన్ని, ఉపకారాన్ని ప్రజలకు పంచిపెట్టండి. పెట్టినట్టయితే ఆ అనాథలు బాగుపడతారు. రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోగం నిర్మూలన అవుతుంది. వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు. అనాథలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పుణ్య ఫలం వల్ల వాళ్ళు సుఖపడతారు. కాబట్టి సమాజాన్ని సేవ చేయండి. మీ పుణ్యాన్ని నదికి సమర్పిస్తే ఏం లాభం? మీ పుణ్యాన్ని ఇక్కడ సమర్పించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరికీ పంచిపెట్టండి ఆ ఫలాన్ని. దానివల్ల సుఖపడతారు కదా. ఈ రకంగా సమాజానికి సేవ చేసినట్టు అవుతుంది కదా" అని చేప చెప్పింది. "ఓ చేప, ఎంత చక్కని హితోపదేశం చేశావు. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి పాఠాన్ని నువ్వు తెలియజేశావు. ఒక నోరు లేని ప్రాణివై ఉండి కూడా నీవు నాకు తెలియజేశావు. అంటే నా ప్రాణుల యొక్క భాష నేను తెలుసుకోగలగడం వల్ల నాకు ఈ పుణ్యం లభించింది. ఈ ఉపదేశం నాకు లభించింది. ప్రాణులందరి యొక్క భాష నాకు తెలుసు. కాబట్టి నీ వల్ల ఈ ఉపదేశాన్ని నేను పొందాను. నేను నిజంగా ఈ చిన్నపాటి జ్ఞానం కూడా నాకు తెలియక నేను సిగ్గుపడుతున్నాను. ఇక ముందు నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా పుణ్య ఫలానంతా సమాజ హితానికి, లోక హితానికి నేను అప్పగిస్తాను" అని ఆ యోగి జ్ఞాని అయి జ్ఞానాన్ని పొంది తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ప్రాణుల వల్ల కూడా మనకు హితోపదేశం కలుగుతోంది.
ప్రాణులు కూడా పరోక్షంగా మనకు సమాజానికి రూపం చేయాలనేటువంటి చెప్తున్నాయి. ఇది చేప నవ్వింది అనేటువంటి కథ యొక్క సారాంశం. ఈ కథ రచించిన వారు సంగన భట్ట చినరామకృష్ణయ్య గారు అనే సుప్రసిద్ధ కథా రచయిత. వారు పంపినటువంటి ఈ కథను నేను మీకు చెప్తాను. ధన్యవాదాలు. సెలవు.